అనగనగా ఒక అడవిలో ఒక కాకి తన స్నేహితురాలైన పిచ్చుక దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. ఇది వర్షాకాలం కదా. వర్షానికి చెరువులో నీరు బాగా నిండిపోయాయట. ఆ నీటిలోనికి రకరకాల రంగురంగుల చేపలు వచ్చాయంట. మనం ఇద్దరం కలిసి చూడడానికి వెళదామా అని అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, అవునా, చేపలంటే నాకు చాలా ఇష్టం, పద ఇప్పుడే వెళదాం అని ఇద్దరూ బయలుదేరతారు. అలా బయలుదేరుతున్న వారిద్దరికీ ఒక నక్క ఎదురవుతుంది. అలా ఎదురై ఇలా అడుగుతుంది, మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళుతున్నారు అని అడగగానే అప్పుడు పిచ్చుక, చెరువులో రంగురంగుల చేపలు వచ్చాయంట, చూడటానికి వెళుతున్నాము, నువ్వు మాతో వస్తావా అని అడుగుతుంది. అప్పుడు నక్క, వస్తాను వస్తాను అని వారిద్దరితో కలిసి బయలుదేరుతుంది. అలా వారు ముగ్గురు కలిసి చెరువులోని చేపలు చూడడానికి బయలుదేరి వెళతారు. అలా వెళుతున్న వారికి మళ్ళీ ఒక పావురం ఎదురవుతుంది. అలా ఎదురై పిచ్చుకని ఇలా అడుగుతుంది, మీరు ముగ్గురు కలిసి ఎక్కడికో వెళుతున్నట్టున్నారే, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, ఇక్కడ దగ్గరలోని చెరువులో రంగురంగుల చేపలు వచ్చాయంట, నాకు నా స్నేహితురాలైన కాకి చెప్పింది, వాటిని చూడటానికే మేం ముగ్గురం కలిసి వెళుతున్నాము, నువ్వు మాతో వస్తావా అని అడుగుతుంది. అప్పుడు పావురం, ఏంటి, చేపలు చూడటానికా, నేను వస్తాను, తొందరగా పదండి వెళదాం అని నలుగురు కలిసి బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ దగ్గరకు వచ్చేస్తారు. అలా కాకి మరియు పిచ్చుక, నక్క, అలాగే పావురం ఈ నలుగురు కలిసి చెరువు దగ్గరికి చేరుకుంటారు. అలా చేరుకోగానే ఆ చెరువులోని చేపలు పైనకు వచ్చి చాలా సందడి చేస్తాయి. అలా వాటిని చూడగానే ఆ పిచ్చుక, పావురం, కాకి మరియు నక్క వీరి నలుగురు చాలా సంతోషపడతారు. ఆ నక్క అయితే వాటిని చూడగానే, ఈ రంగురంగుల చేపలు ఎంత బాగున్నాయి అని అడుగుతుంది. అప్పుడు కాకి, అవునవును, నేను వీటిని చూసే మీకు చెప్పాను, చాలా అందంగా ఉన్నాయి అని అంటుంది. అప్పుడు పావురం, అవునవును, నిజంగా చాలా చాలా బాగున్నాయి, ఇలాంటి చేపలు నేనెప్పుడూ చూడలేదు అని పావురం అంటుంది. అప్పుడు పిచ్చుక, నిజంగా ఈ చేపలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కాకి కానీ చెప్పుండకపోతే మనం వీటిని చూసేవాళ్ళమే కాదు అని నలుగురు సంతోషపడతారు.